మహాభారతం భారతదేశంలోని గొప్ప ఇతిహాసాలలో ఒకటి. ఇది వేదవ్యాసుడిచే రచించబడింది. మహాభారతం ప్రధానంగా కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం చుట్టూ నడుస్తుంది. దీనిలో అనేక ఉపకథలు, నైతిక సందేశాలు మరియు జీవిత గాథలు ఉన్నాయి. మహాభారతం ప్రధాన కథ సంక్షిప్తంగా రాజవం. హాయ్ ఫ్రెండ్స్, ట్రైలర్ చూసారు కదా. నేను నా మొబైల్లోనే ఈ ట్రైలర్ అయితే క్రియేట్ చేశాను. మీరు కూడా ఈ విధంగా ట్రైలర్ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్గా, ఎవరైతే డివోషనల్ ఛానల్ చేయాలనుకుంటున్నారో, ఈ విధంగా కొత్తగా ఇప్పుడు అందరూ ఏ టెక్నాలజీని ఉపయోగించి, ఈ విధంగా ఏ వాయిస్ని ఉపయోగించి, అదేవిధంగా ఏ ఇమేజెస్ని ఉపయోగించి ఈ విధంగా వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. మీరు కూడా ఏఐని ఉపయోగించి వీడియోస్ చేయాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. మీరు ఇలా వీడియోస్ క్రియేట్ చేయాలంటే మీరు ₹1 కూడా పే చేయవసరం లేదు. చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ చాట్ జీపీటీ అనేది సెర్చ్ చేయండి. చాట్ జీపీటీ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఏఐ ఇంట్రొడ్యూసింగ్ చాట్ జీపీటీ అని దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాట్ జీపీటీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం వీడియో చేయాలనుకున్నారో ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. నేను ఇక్కడ మహాభారతం షార్ట్ స్టోరీ అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. మీరు ఏ కంటెంట్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ సంబంధించింది ఇక్కడ నేను చూడండి, మహాభారతం షార్ట్ స్టోరీ అని ఇక్కడ టైప్ చేయడంలోనే మనకు దానికి సంబంధించిన మ్యాటర్ అయితే వస్తుంది. ఇక్కడ నేను సెండ్ చేస్తున్నాను. సెండ్ చేయడంలోనే మహాభారతం భారతదేశంలో గొప్ప ఇతిహాసాల్లో ఒకటి, ఇది వేసవితో రచించబడింది, ఈ విధంగా అయితే మనకు మ్యాటర్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ మ్యాటర్కి తగ్గట్టు మనకు ఇమేజెస్ కావాలన్నా మనం ఇక్కడ చాట్ జీపీని అడగొచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను. మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ మ్యాటర్ని ఉపయోగించి మనం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. ఏ వాయిస్ని ఎలా కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకు మ్యాటర్ అయితే వచ్చింది. మ్యాటర్ వచ్చిన తర్వాత ఈ మ్యాటర్కి తగ్గట్టు మనకు ఇమేజెస్ కావాలి. ఇమేజెస్ కావాలన్నా మనం ఇక్కడ చాట్ జీపీటీని అడగొచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీలో నేను చెప్పిన విధంగా టైప్ చేయండి. ఇక్కడ చూడండి, చాట్ జీపీటీలో ప్లీజ్ క్రియేట్ ఇమేజ్ ప్రాంప్ట్ అబోవ్ లైన్స్ అన్న, అంటే పై లైన్స్కి తగ్గట్టు నాకు ఒక ఇమేజ్ అయితే కావాలని ఇక్కడ అడిగాను. మీకు ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కావాలంటే మీరైతే అడగవచ్చు. మీరు అడిగితే మీకు ఇక్కడ ఇమేజ్ అయితే ఇస్తుంది. ప్లీజ్ అనదర్ ఇమేజ్ అంటే ఇంకొక ఇమేజ్ ఇస్తుంది. అదే విధంగా ఒక 10 ఇమేజెస్ అయితే కావాలంటే 10 ఇమేజెస్ అయితే ఇస్తుంది. ఈ విధంగా చూడండి మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఇంకోండి మనకు మహాభారతానికి సంబంధించిన ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. వీటిని మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత మనకు ఆ ఇమేజ్కి తగ్గట్టు ప్రాంప్ట్ కావాలి. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, ప్లీజ్ క్రియేట్ ఎబో ఇమేజ్ వీడియో ప్రాంప్ట్ అని అడిగాను. నాకు ఆ ఇమేజ్కి తగ్గ వీడియో ప్రాంప్ట్ కావాలని అడిగితే ఇంకోండి మనకు వీడియో ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. ఆ వీడియో ప్రాంప్ట్ని మీరు వేరే వెబ్సైట్లో మీరు వీడియో రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. ఇమేజ్ని వీడియోలోగా కన్వర్ట్ చేయొచ్చు. నేను చెప్తాను. ప్రాంప్ట్ అయితే మీరైతే కాపీ అయితే చేసుకోండి. యాన్ ఎపిక్ సినిమాటిక్ పోర్టల్ ఇక్కడ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ అంతా మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మనం ఇంకో వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. వెబ్సైట్లో నేను చెప్తాను అలా చేయాలి. ఇక్కడ చూడండి helio.ai అని ఇక్కడ ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకైతే వస్తుంది. ఇక్కడ helio.ai అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అని కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టెక్స్ట్ వీడియో అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇందాక కాపీ చేసిన ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని ఎక్కడైతే ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ అయితే కింద మీకు జనరేట్ అని కనిపిస్తుంది. జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత అక్కడ మీకు వీడియో రూపంలో కన్వర్ట్ అవుతుంది. చూపిస్తున్నాను. ఇంకోటి ఇక్కడ మనకు వీడియో అయితే వచ్చేసింది. ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ వీడియో అయితే వచ్చింది. ఇంకోటి ఈ వీడియోని ఉపయోగించి మీరైతే వీడియోస్ అయితే చేసుకోండి. ఇవ్వండి మనకు వీడియో చాలా అద్భుతంగా ఉంది కదా, ఈ విధంగా మీరైతే వీడియోస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనకు వీడియో కూడా వచ్చేసింది. ఈ విధంగా మీరు వీడియో చేయండి. ఇంకా మీకు సినిమాటిక్ లెవెల్లో వీడియోస్ కావాలంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ వెళ్ళి ఇక్కడ మీరు సినిమాటిక్ స్టైల్స్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఏ రేషియో కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను యూట్యూబ్లో కాబట్టి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సినిమాటిక్ స్టైల్ అయితే వచ్చాయి. ఇంకా మీకు రియలిస్టిక్ కావాలంటే ఇక్కడ మీకు ప్రాంప్ట్లోనే రాయాలి. ఇంకా రియలిస్టిక్ కావాలంటే మీకు రియలిస్టిక్ అయితే వస్తుంది. ఇంకా ప్రాంప్ట్లో ఇంకా నేనైతే జనరేట్ చేశాను. ఇంకా నాకు రియల్గా కావాలంటే ఈ విధంగా రియల్గా అయితే జనరేట్ చేసింది. ఇక్కడ మీకు డౌన్లోడ్ కనిపిస్తుంది, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కొన్ని పిక్స్ని అయితే డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా ప్రాంప్ట్ని ఇస్తూ మీరైతే వీడియోస్ని ఇమేజ్ని క్రియేట్ చేసి మీరు వాటిని డౌన్లోడ్ చేయండి. మహాభారతానికి సంబంధించినవి ఇంకో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను.
ఈ విధంగా ఇప్పుడు ఇమేజ్ అయితే ఉంది కదా, ఇమేజ్ని మనం వీడియో రూపంలోకి మారుద్దాం. ఇప్పుడు మనకు ఇమేజెస్ అయితే వచ్చాయి. ఇక్కడ ఇమేజెస్ని వీడియో రూపంలోకి మారుద్దాం. ఆల్రెడీ మనం ఇందాక మార్చాం helio.ai లో. ఇప్పుడు మనకు వేరే దాంట్లో కూడా మీకు అయితే మార్చి చూపిస్తాను. ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ అయితే ఇద్దాం. ఇప్పుడు ఇందాక నేను తర్వాత చూపిస్తాను అది ఇమేజ్ టు వీడియో అనేది. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ కావాలంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి దేశీ వోకల్ అని సెర్చ్ చేయండి. దేశీ వోకల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు హిందీ అని ఉంది, ఇక్కడ మీరు తెలుగు అయితే పెట్టుకోండి, తెలుగులో పెట్టుకోండి. ఇందాక మనం ChatGPTలో మ్యాటర్ అయితే క్రియేట్ చేసాం కదా, ఆ మ్యాటర్ని ముందుగా కాపీ అయితే చేసుకోండి. ఇంకోటి ఇక్కడ మహాభారతం భారతదేశంలో గొప్ప ఇతిహాసాలు ఒకటని నేనైతే కొద్దిగా కాపీ చేస్తున్నాను. మీరు మొత్తం కావాలని చేసుకోవచ్చు. నేను కొంచెం మీకు చూపించడం కోసం కొంచెం కాపీ చేస్తున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, తెలుగు మనకు తెలుగు కావాలి కాబట్టి ఇక్కడ తెలుగు అయితే పెట్టుకోండి. కింద జెండర్ వచ్చేసి నేను మేల్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఫీమేల్ వాయిస్ కావాలని పెట్టుకోవచ్చు, మేల్ వాయిస్ కావాలని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మేల్ వాయిస్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీకు కేటగిరీ వచ్చేసి మీరు ఆన్లైన్ పెట్టుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఒక స్టోరీ కాబట్టి ఆ స్టోరీకి సంబంధించిన ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు వాయిస్ అయితే ఇస్తారు, మీకు నచ్చిన వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా రకాల వాయిస్ అయితే ఉంటాయి. నేను ఒక వాయిస్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మనకు నచ్చిన వాయిస్ ఒకటైతే తీసుకుంటున్నాను. ఆ వాయిస్ని తీసుకొని ఆ వాయిస్లో ఇందాక మనం కాపీ చేసాం కదా మహాభారతం యొక్క దానికి సంబంధించిన ఇప్పుడు నేనైతే ఒక వాయిస్ అయితే తీసుకుంటున్నాను. యూజ్ వాయిస్ మీద క్లిక్ చేసాను. ఇక్కడ భువనేష్ అని ఇక్కడ ఇందాక మనం తీసుకున్నది ఇక్కడ నేనైతే పేస్ట్ అయితే చేశాను. మహాభారతం భారతదేశంలో గొప్పని ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు వాయిస్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది. వాయిస్ జనరేట్ అయిపోయిన తర్వాత ఇంకోండి ఇక్కడ మనకు కింద అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకోండి ఇక్కడ వాయిస్ అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మీకు వాయిస్ అయితే వినిపిస్తాను, వినండి. మహాభారతం భారతదేశంలోని గొప్ప ఇతిహాసాలలో ఒకటి. ఇది వేదవ్యాసుడిచే రచించబడింది. మహాభారతం ప్రధాన ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పైన డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు వాయిస్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకు వాయిస్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మన ఇమేజ్ టు వీడియో, కొన్ని ఇమేజెస్ అయితే సేవ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది. runway.ml అని ఉంటుంది, దాంట్లో అయితే మీరు కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను. మీరు 4-5 ఇమేజ్ని అయితే తీసుకోండి. ఆ ఇమేజ్ని ఇప్పుడు మనం వీడియో రూపంలో కన్వర్ట్ చేద్దాం. runway.ml అని ఇక్కడ నేనైతే ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ runway.ml అని మీకు పైన కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ట్రై రన్వే అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇందాక సేవ్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ నేను ఈ ఇమేజ్ సేవ్ చేశాను కదా, ఇలాంటి కొన్ని ఇమేజ్ని అయితే సేవ్ చేశాను. ఇక్కడ ఇమేజ్ నాకు నవ్వినట్టు కావాలంటే ఇక్కడ నేను ఇక్కడ చూడండి, ఇది స్లో మోషన్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్లు అయితే ఉంటాయి. నేను ఇక్కడ ముందుగా స్లో మోషన్లో పెట్టుకుంటున్నాను. స్లో మోషన్లో పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఆ ఇమేజ్లో అతను నవ్వినట్టు కావాలంటే ఇక్కడ నేనైతే ఇంగ్లీష్లో అయితే టైప్ చేయాలి. ఇక్కడ నేను చూడండి, నేను టైప్ చేసేది ఈ వాజ్ ప్లేయింగ్ లూడో విత్ ఈస్ మూవింగ్ హ్యాండ్ అండ్ లాగింగ్ అని ఇక్కడ నేను ఏ విధంగా అయితే రాశాను. మీరు మీకు నచ్చిన విధంగా రాయండి. అంటే మీకు ఆ పిక్ ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే ఆ విధంగా అయితే మీకు అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఆ పిక్ని మనకు నవ్వినట్టు కావాలని నేనైతే అడిగాను. ఇప్పుడు చూడండి, కింద మీకు జనరేట్ అయితే కనిపిస్తుంది. జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్ అయితే ఉంటాయి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే ఆ పిక్ని మీరైతే జనరేట్ అయితే చేయొచ్చు. మూవింగ్ కావాలంటే మూవింగ్, అదేవిధంగా మీకు నచ్చే విధంగా కింద మీకు జనరేట్ అనేది కనిపిస్తుంది. జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ వీడియో అయితే జనరేట్ అయితే అయిపోతుంది. 100% అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ మనకు జనరేట్ అయితే అవుతుంది. ఈ విధంగా జనరేట్ అయిపోయిన తర్వాత వీడియో అవుట్పుట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు 100% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోండి ఇక్కడ నేను ప్లే చేసేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కింద డౌన్లోడ్ సింబల్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ వీడియో అయితే రెడీ అయిపోయింది. మూవింగ్ హ్యాండ్ విత్ స్మైల్ అని కదా, ఇంకోండి ఈ విధంగా మనకైతే వస్తుంది. లూడో ఆడుతూ ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క పిక్ని మీకు నచ్చిన విధంగా కింద మీకు డౌన్లోడ్ అయితే ఉంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్క పిక్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్. దీని మీద క్లిక్ చేసినట్టయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా నేను అన్ని పిక్స్ని అయితే సేవ్ చేశాను. మీకు కావాలంటే ఒక పిక్ అయితే చూపించాను. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క పిక్ని ఈ విధంగా మూవింగ్ అవుతున్నట్టు, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ పిక్స్ అన్నింటినీ కైన్ మాస్టర్లో అయితే తీసుకొస్తాను. కైన్ మాస్టర్లో తీసుకొచ్చి ఇంకోండి నేను ఈ పిక్స్ అన్నింటినీ కైన్ మాస్టర్లో అయితే పెట్టుకున్నాను. 1 by 1 పిక్ని ఈ విధంగా వీడియోస్ని ఇప్పుడు మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసాం కదా, ఆ వీడియోస్ అన్నింటిని ఇక్కడ నేనైతే సెట్ చేసుకున్నాను. సెట్ చేసి మనం ఇందాక వాయిస్ అయితే జనరేట్ చేసాం కదా, ఆ వాయిస్ని కూడా నేను
ఇక్కడైతే ఇస్తున్నాను. ఇంకోటి ఫస్ట్ ఈ వీడియోని అయితే జనరేట్ చేశాను, ఆ వీడియోని ఎక్కడ నేను సెట్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే ఈ విధంగా జనరేట్ చేశాము. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో వీడియో ఈ విధంగా నేనైతే జనరేట్ చేశాను. మనం ఇక్కడ చూడండి జనరేట్ చేసిన తర్వాత ఇది అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నేను కావాలని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఈ వీడియో కూడా మనం జనరేట్ చేసాం కదా, ఈ వీడియోని అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను. జనరేట్ చేసుకుంటే ఇక్కడ మనకు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాం కదా, ఆ వాయిస్ ఓవర్ కూడా ఇక్కడ నేను సెట్ చేశాను. సెట్ చేసి వాటి కింద కొంచెం మనకు సౌండ్ ఎఫెక్ట్స్ కావాలని నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చాను. మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బాగుంటుందని ఈ విధంగా అయితే ఇచ్చాను. ఈ విధంగా మనకు వాయిస్ ఓవర్ అదేవిధంగా వీడియోస్ని కలిపి ఒక వీడియో క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసింది మీకు స్టార్టింగ్లో చూసిన ట్రైలర్. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఈ విధంగా ట్రైలర్ని ఈ విధంగా నేనైతే చేశాను. ఈ ట్రైలర్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. ఈ ట్రైలర్ అంతా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేనైతే చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు యూట్యూబ్లో వీడియోస్ చేసి మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.